స్క్రీన్ మీద ఒక వీడియో చూసారు కదా! చాలా బాగుంది. ఈరోజు నేను చాలా బాగొచ్చింది వీడియో గుతా. మీ ఫోటోతో ఎలా క్రియేట్ చెప్తాను. ఇది గర్ల్స్‌కైతే పర్ఫెక్ట్ అయితే చాలా బాగుంటది. మీకు ఈ మ్యూజిక్‌తో వినిపిస్తాను. ఎలా ఉందనేసి చిన్న కామెంట్ ఇచ్చేయండి. ఎలాగేంటంటే నాకి నచ్చిందా లేదనేసి చిన్న కామెంట్ ఇచ్చి నాకు తెలిసింది వీడియో బాగుందో లేదని. ఓకేనా? డిఫరెంట్‌గా అయితే మీరు కామెంట్ అయితే చేయండి. అలాగే నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి. అంతకు మించి చానా ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేను. ఓకేనా? మీరు ముందుకైతే డెమో అయితే చూసిండి. డెమో చూసిన తర్వాత వీడియోకి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ డెమో అయితే చూసారు కదా! వీడియో ఎలా అనిపించింది చిన్న కామెంట్ ఇచ్చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఇలాంటి వీడియో కావాలా, నెక్స్ట్ టైప్ వీడియో కావాలా నాకు ఇష్టాలైతే పంపండి. నేను మాక్సిమం అయితే ట్రై చేస్తాను. లేకపోతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయినా చేయండి. చాలా బాగుంటుంది గుతా ఈ వీడియో గుతా. ఇష్టమైతే ఒక చిన్న లైక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూస్ చేసుకోండి. చాలా యూజ్ అవుతుంది వీడియో గుతా. ఇంకోటేంటంటే నేను కాపీరైట్ ఇష్యూలో ఎక్కువ నోట్‌లు అయితే పెట్టాను కదా! మీకు ఫుల్ స్క్రీన్‌తో చూడాలనుకుంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయితే చేశాను. అక్కడ వెళ్లి చూసుకోండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అయితే కాండబ్బా. ఎందుకంటే ఫుల్ స్క్రీన్‌తో చూడాలనుకుంటే అక్కడ మీకు దొరుకుతుంది. లేకపోతే టెలిగ్రామ్ అయితే ఉంటుంది. ఏ ఎక్కడ చూసినా నో ప్రాబ్లమ్. ఓకేనా? అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అయితే కొట్టండి. మీ సపోర్ట్ అయితే చేయాలి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో కావాలంటే మీకోసం చాలా తేవాలి కాబట్టి ప్లీజ్ లైక్ అయితే కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? అంతకుమించి నేను జాస్తి ఎక్స్‌పెక్ట్ చేయను. ఓకేనా? ఇప్పుడు ఆలస్యంగా మీకు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర అలర్ట్ మోషన్ అయితే ఉండాలి. అలర్ట్ మోషన్ లేకపోతే మీకు డిస్క్రిప్షన్‌లో అలర్ట్ మోషన్ లింకు అలాగే దీని ಬಗ್ಗೆ కొన్ని మెటీరియల్స్ ఇచ్చాను. ప్రాజెక్ట్‌లకి ఏమైనా ప్రాబ్లమ్ అయితే అక్కడ ఒక ప్రాబ్లమ్‌ది ఒక సొల్యూషన్ ఇచ్చాను. అక్కడ వెళ్ళి చూస్ చేసుకోండి. చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఆలస్యం ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా! దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫాంట్ ఇచ్చాను కదా! ఆ ఫాంట్‌కి ఎఫెక్ట్ ఇచ్చాను. మీరు ఫాంట్ అయితే కంపల్సరీగా అయితే మీరు ఫాంట్ అలర్ట్ మోషన్‌కి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. లేదు అంటే మీ దగ్గర ఏ ఫాంట్ పెట్టినా నో ప్రాబ్లమ్. ఓకేనా? ఈ ఫాంట్ చాలా యూజ్ అవుతుంది మీకు. తర్వాత ఇక్కడ ఫోటో అయితే ఉంది కదా! నేను 2 ఫోటోస్‌కి ఎఫెక్ట్ అయితే పెట్టాను. ఇక్కడ ఏంటంటే ఎక్కినట్టయితే మీరు ఫోటోలు యాడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఎక్కిన ఫోటోలు చెప్తాను కదా! ఇక్కడ టైమింగ్ చెప్తుంది 3.26 అయితే మిలియన్‌కి వచ్చేసి ప్లస్ సింబల్ తీసి మీడియం మీదకి వెళ్ళి మీరు ఎవరి మీద ఏడ్చాకో వాళ్ళకి ఫోటో యాడ్ చేసి పైన 3 డాట్‌కి వెళ్ళి ఫుల్ కంపేర్ చేయడానికి దాని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఇలా లాస్ట్ వరకు అయితే ఫోటోలు యాడ్ చేసుకోవాలి. నేను ఎలా ఇస్తాను అలాగే చేయండి. మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. ఇలా లాస్ట్ వరకు అయితే మీరు ఫోటోలు యాడ్ చేసుకోవాలి. బీట్ మార్క్ అయితే ఇచ్చాను. అన్ని బీట్ మార్క్ ఫోటో అయితే యాడ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. అప్పుడైతే కానీ వీడియో బాగుంటుంది. ఓకేనా? మీ దగ్గర ఒక 20 ఫొటోస్ లేకున్నా ఒక 10 ఫొటోస్ చాలు. ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా మ్యాక్సిమం అయితే ఫోటో అనేది లాస్ట్ వరకు అయితే బీట్ మార్క్ కూడా యాడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంపోర్ట్ కాల్ అయితే వచ్చింది మా ఫాదర్ నుండి. ఇప్పుడైతే మీకు ఎడిటింగ్ స్టార్ట్ అవుతుంది కదా! ఇలా ఫోటోలు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఫోటో లాస్ట్ వరకు యాడ్ చేసినట్టయితే ఇక్కడ నేను 2 ఎఫెక్ట్లు ఇచ్చాను కదా! ఫస్ట్ అప్పుడు ఈ ఇమేజ్‌ని తీసి ఇక్కడ బాక్స్ సైజ్ ఉందో దాన్ని క్లిక్ చేసుకొని తర్వాత ఇక్కడ కాపీ లేయర్ ఉందో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మీరు ఫోటోలు యాడ్ చేశారు కదా! దాని మీద క్లిక్ చేసి బాక్స్ మీదకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ టు స్టిల్‌ని క్లిక్ చేసి ఇక్కడ కలర్‌ఫుల్ ఇది ఉందా దాన్ని అయితే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత పేస్ట్ అయితే తీసుకోండి. ఈ తర్వాత వచ్చినప్పుడు పైన 3 డాట్‌కి వెళ్ళి ఫుల్ కంపేర్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ ఇమేజ్ కదా! ఆ ఇమేజ్ డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసిన తర్వాత ఇంకొక ఇమేజ్ కదా! ఆ ఇమేజ్ తీసి సెట్టింగ్స్ ఆప్స్కి వెళ్ళి 3 డాట్‌కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసి ఇప్పుడు ఈ ఇమేజ్ని డిలీట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇదే ఇమేజ్ ఎఫెక్ట్ లాస్ట్ అయితే ఫోటోలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాపీ చేసిన దాన్ని ఎఫెక్ట్ని తీసి మీరు ఫోటోలు యాడ్ చేసిన క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్‌కి వెళ్ళి పేస్ట్ తీసుకోండి. ఇలా మీరు లాస్ట్ వరకు అయితే ఫోటో యాడ్ చేసుకోవాలి.
నేను ఇక్కడ చూసినట్టయితే నేను కొన్ని అయితే యాడ్ చేశాను. నా దగ్గర ఛార్జింగ్ అయితే అయిపోయి ఓకేనా. లాస్ట్ వరకు మీరు ఫోటోలకి ఎఫెక్ట్ అయితే చూపించిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ అయితే ఉందో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హెచ్డి క్వాలిటీ ఉంటుంది. మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేస్తుంది. మీకు సేవ్ అయ్యే గ్యాలరీకి అయితే నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్. జై హింద్.